మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. మందమర్రి మండలం వెంకటాపూర్లో జరిగిన ఈ ఘటన ఇంటి యజమాని శివయ్య, ఆయన భార్య పద్మ, ఇతర కుటుంబ సభ్యులు ఈ ఘటనలో మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇంతకీ మంటలు ఎలా అంటుకున్నాయో దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతి రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల కాలేదని విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన మందమర్రి మండలం వెంకటాపూర్లో జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, అయితే అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. అంటే ఆ నిద్రలో ఉన్నవారు నిద్రలోనే సజీవ దహనమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది పోలీసులు అయితే విచారిస్తున్నారు. కానీ ఈ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపురంలో అయితే
శివయ్య తర్వాత పద్మ కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు ఒక దాదాపుగా 5గురు నిద్రపోతున్నారు రాత్రిపూట. అయితే అర్ధరాత్రి అనుకోని విధంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. అయితే ఆ మంటలు చెలరేగిన తర్వాత అప్పటికే మన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. అయితే ఎందుకు జరిగింది ప్రమాదం అంటే అటువంటి విషయం మీద పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ తర్వాత ఏసీపీ తిరుపతి రెడ్డి ఇద్దరు కూడా సంఘటన స్థలానికి చేరుకొని సందర్శించారు. ఆ ప్రమాదానికి గల కారణాలు అయితే తెలుసుకుంటున్నారు. అయితే మరి ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా సిలిండర్ వల్ల జరిగిందా లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు, విచారిస్తున్నారు. కానీ విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారంగా ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి యొక్క ఆనవాళ్ళు అయితే అక్కడ కనపడుతున్నాయని చెప్పేసి విద్యుత్ శాఖ వాళ్ళు చెప్తున్నారు. అయితే అంతేకాకుండా మన సిలిండర్ పేలిన ఘటనలు కూడా అక్కడ ఏవి కానరావడం లేదు. అయితే మరి అగ్ని ప్రమాదం కాకుండా తర్వాత ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కాకుండా తర్వాత ఈ సిలిండర్ పేలకుండా మరి ఎలా జరిగింది అగ్ని ప్రమాదం మరి అంటే దీనిపైన పోలీసులు అయితే విచారిస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ.